గచ్చిబౌలి నిత్య పెళ్లి కొడుకు విగ్గురాజు కోసం పోలీసుల వేట. హైదరాబాద్ గచ్చిబౌలిలో వరుస మోసాలతో వార్తల్లోకి ఎక్కిన విగ్గురాజు వంశీకృష్ణ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మ్యాట్రిమోనీల్లో విగ్గులతో ఫోటోలు పెట్టి పెళ్లి ప్రకటనలు ఇస్తూ దాదాపు 50 మంది యువతులను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా ఒక మహిళా డాక్టర్తో సంబంధం కుదుర్చుకొని ఆమె తండ్రి నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. డబ్బుల కోసం తండ్రిని బెదిరించడమే కాకుండా మహిళా డాక్టర్ ఫోటోలను మార్పింగ్ చేసి తీవ్ర మానసిక వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మోసానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. వంశీకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటన పెద్ద సంచలనం రేకెత్తించగా నిత్య పెళ్లి కొడుకుగా ప్రసిద్ధి పొందిన వంశీకృష్ణపైకి తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. గచ్చిబౌలి నిత్య పెళ్లి కొడుకు విగ్గురాజు కోసం పోలీసుల వేట. హైదరాబాద్ గచ్చిబౌలిలో వరుస మోసాలతో వార్తల్లోకి ఎక్కిన విగ్గురాజు వంశీకృష్ణ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మ్యాట్రిమోనీల్లో విగ్గులతో ఫోటోలు పెట్టి పెళ్లి ప్రకటనలు ఇస్తూ దాదాపు 50 మంది యువతులను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా ఒక మహిళా డాక్టర్తో సంబంధం కుదుర్చుకొని ఆమె తండ్రి నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. డబ్బుల కోసం తండ్రిని బెదిరించడమే కాకుండా మహిళా డాక్టర్ ఫోటోలను మార్పింగ్ చేసి తీవ్ర మానసిక వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మోసానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. వంశీకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటన పెద్ద సంచలనం రేకెత్తించగా నిత్య పెళ్లి కొడుకుగా ప్రసిద్ధి పొందిన వంశీకృష్ణపైకి తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.